హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు. విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మనకు విక్టర్ విత్ యాష్లో 25 లేదా 50 లింక్స్ అవైలబుల్గా ఉండడం జరిగింది. ఆ లింక్స్ని మనం ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే దాని గురించి ఈరోజు మనం క్లియర్గా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. విక్టర్ విత్ యాష్లో గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకు మొదటగా 10 లింక్స్, ఆ తర్వాత 15 లింక్స్, ఆ తర్వాత 20 లింక్స్ పొడిగించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకు డైరెక్ట్గా 50 లింక్స్ ఇవ్వడం జరిగింది. మరి లింక్స్ ఇవ్వడం జరిగింది, ఓకే. ఈ లింక్స్ ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అంటే కంపెనీ మాత్రం మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, ఫస్ట్గా ఫౌండర్స్కి ఇవ్వండి, అదేవిధంగా అదర్ పర్సన్ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 50 లింక్స్ ఇచ్చారు కాబట్టి ఫౌండర్స్ ఎప్పుడో అయిపోయారు, ఇప్పుడు అదర్ పర్సన్కి ఇవ్వచ్చు అని ఇండైరెక్ట్ ఇంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనం పాపప్లో కూడా గతం చెప్పారు, అన్లిమిటెడ్ మీ సర్కిల్ పెంచుకోవచ్చు అని. అలాగే మన వాళ్ళు కూడా లింక్స్ ఉన్నాయని చెప్పేసి మన సర్కిల్ పెంచుకోవడం ప్రారంభించారు. స్టార్టింగ్ నుంచి కూడా చాలామందికి 25 లింక్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా తక్కువ మందే ఆ 25 లింక్స్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళ సర్కిల్ కంప్లీట్గా పెంచుకోవడం, ఆ సర్కిల్ నుంచి తనకైనా బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. వాళ్ళు లింక్స్ ఇవ్వడం ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, ఇలా తెలిసిన వారికి, వాళ్ళకి వీళ్ళకి చెప్పి మన విక్టర్ విత్ యాష్ గురించి చెప్పి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈమెయిల్ వెరిఫికేషన్, అదేవిధంగా కేవైసీ వెరిఫికేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ కొంతమందికి మాత్రం వెరిఫికేషన్ కాక సతమతం అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ 45 డేస్ కంప్లీట్ అవ్వడం, మళ్ళీ రిజిస్ట్రేషన్స్ కొత్తగా చేసుకోవడం, ఇలా చాలా ఈ ప్రక్రియ అనేది ఇట్లా కొనసాగుతూనే ఉంది. కానీ అసలు ఎవరికి ఇవ్వాలి, ఇన్విటేషన్ లింక్స్ ఎవరికి ఇవ్వాలి? మన గతంలో చెప్పినట్టుగా యాష్ మెఫర్ కానీ మన ఎల్సీ మెంబర్స్ కూడా మంచి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకు, వర్క్ చేసే వాళ్ళకు, దాని మీద అవగాహన ఉన్న వారికి మొదటగా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారనేది కూడా ఒక క్లారిటీ ఉంది వాళ్ళ దగ్గర. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందామండి. ఇక్కడ మీరు చూస్తారు కదా, నాకు ఇక్కడ 25 లింక్స్ ఉన్నాయి. నేను 4 మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. నాకు ఇంకా 21 స్లాట్స్ ఖాళీగా ఉండడం జరిగింది. నేను 16% మాత్రమే లింక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఇవ్వలేదు అంటే నాకు తెలిసిన వాళ్ళు లేక కాదు, ఆన్ పాస్లు ఉన్నప్పుడు నా అండర్లో 200 మెంబర్స్ ఉండేది. చాలామంది నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ. కానీ ఎందుకు ఇవ్వట్లేదు నేను అంటే, నేను 2021లో ఆన్ పాస్లో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత నన్ను నమ్మి ఒక 10 మెంబర్స్, ఆ తర్వాత నా సర్కిల్ వైజ్ 200 చేంజ్ ఇట్లా పెరుగుకుంటూ పోయింది. అందరూ నాకు తెలిసిన వాళ్ళు, అందరు సన్నిహితులే. కానీ అది దాదాపు ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ కావచ్చింది. నేను మార్చి 3rd వస్తే నాకు 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్ పడతాయి ఆన్ పాస్లోకి వచ్చి. ఆ తర్వాత ఎన్నో రకాలుగా ఎంతోమంది నా డైరెక్ట్, ఇండైరెక్ట్ పర్సన్స్ అందరూ నన్ను క్వశ్చన్ చేయడం, ఒకటి అడగడం, ఇబ్బంది పెట్టడం, కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం, ఇంకెప్పుడు లాంచ్ ఎప్పుడు, పేమెంట్స్ ఎప్పుడు, ఇలా చాలా 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 సతమతం అయిపోయినాను. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వట్లేదంటే, అది గతంలో జరిగింది నేను గుర్తుండి ఇప్పుడు అన్ని విధాలుగా కంపెనీ గురించి, కంపెనీ గురించి అంత పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే నేను ఆ 4 లింక్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కంపెనీ గురించి డైలీ అప్డేట్స్ తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు స్వతహా తెలుసుకుంటారు, ఏం జరుగుతుందో వాళ్ళు కన్విన్స్ అవుతారు. నా దాకా నన్ను అడిగే అంత అవసరం వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన విక్టర్ విత్ యాష్ అనేది కూడా లెర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు ఒక క్లారిటీ లేదు.
కొత్త బిజినెస్ ఎప్పుడు వస్తుందో మనకు ఒక క్లారిటీ లేదు. ఇవన్నీ క్లారిటీ లేకుండా మన దగ్గర ఉన్నాయిగా అని చెప్పేసి లింక్స్ ఇవ్వడం వల్ల గతంలో ఏదైతే జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది అని చెప్పేసి నేను ఇవ్వలేదు. ఎందుకు అంటే మళ్ళీ దీనికి సమయం పడుతుంది, మనకు కూడా అందరికీ అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ నన్ను ఫోర్స్ చేయడం, ఇబ్బంది పెట్టడం, కాల్స్ చేయడం, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి అందుకని ఇవ్వలేదు. ఈ విక్టరీ విత్ యాష్ ఇదంతా ఈ ఒక కన్క్లూజింగ్ వచ్చిన తర్వాత, ఇది స్టార్ట్ అయిన తర్వాత, కొత్త బిజినెస్ ఏంటి తెలిసిన తర్వాత నేను అప్పుడు లింక్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కేటాయించిన లింక్స్ ఎప్పుడు ఎక్కడికి పోవు. అది కంప్లీట్ పూర్తి అయ్యేంత వరకు మన దగ్గర నుంచి ఆ స్లాట్స్ని తీసేయడం జరగదు. అందుకని ఈ విక్టరీ విత్ యాష్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏది అడిగినా దానికి నేను ఆన్సరు క్లియర్గా చెప్పొచ్చు. వాళ్ళు రోజు పని జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనం క్వశ్చన్ చేసే అవసరం ఉండదు. ఎందుకంటే పని చేసుకుంటూ పోతుంటారు కాబట్టి. ఇట్లా మన కంపెనీ ఇంకా స్టార్ట్ కాకుండా, ఇంకా మొదలు కాకుండా అసలు కంపెనీ అంటే ఏంటి, ఏఐ అంటే ఏంటి, అసలు ఏంటో కొంచెం కూడా అవగాహన లేని వ్యక్తులకు ఇచ్చి ఇబ్బంది పడడం కంటే దాని గురించి తెలిసినటువంటి వ్యక్తుల వాళ్ళకు ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మనకు సర్కిల్ పెంచుకున్న తర్వాత ఏమైనా ఫ్యూచర్లో మనకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, లాభాలు ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయని ఉద్దేశంతో మన వాళ్ళు లింక్స్ ఇవ్వడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. కానీ తెలియని వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత ఏమైంది ఇంకెప్పుడు అని చెప్పి ఇబ్బంది పడడం కంటే వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు లింక్స్ ఇచ్చి వాళ్ళకి మనం నాలెడ్జ్ పెంచుకుంటూ పోవచ్చు. అందుకని నేనైతే ఆ లింక్స్ నలుగురికి మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా 21 ఖాళీగా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు. నాకు ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ లేకపోతే అదే కమిషన్స్ గురించి నాకు ఆలోచన ఏం లేదు. ఎందుకంటే పూర్తిగా తెలిసిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ మొత్తం స్టార్ట్ అయిన తర్వాత, లాంచ్ అయిన తర్వాత నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నేను అనుకుంటున్నాను. నేను మీకు చెప్పేది ఏంటంటే స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వకండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు ఎవరికి ఫ్లాట్ లేదు కాబట్టి మీరు అందరికి ఇచ్చి తర్వాత వాళ్ళతో మీరు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో మన ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయ్యి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, ఎప్పుడు స్టార్ట్ అయితే కూడా క్లారిటీ లేదు కాబట్టి ఉన్నాయిగా 50 లింక్స్ అని చెప్పి విడిగా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకండి. తర్వాత మీరు ఇబ్బంది పడకండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.